రుచికరమైన దద్దోజనం అనేది మీకు చెప్తాను. అన్నాన్ని మెత్తగా వండి దాన్ని చల్లారిన తర్వాత మెత్తగా మెదుపుకోవాలి. అందులోని కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవాలి. పాలు వేయడం వల్ల దద్దోజనం అనేది రుచికరంగా ఉంటుంది, పులియకుండా ఉంటుందన్నమాట. అన్నం వేడిగా ఉన్నప్పుడు పెరుగు అనేది వేయకూడదు. చల్లారిన తర్వాత కమ్మటి పెరుగు వేసి కొంచెం సాల్ట్ వేసి అన్నాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఉంచుకున్న అన్నంలో మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు. పోపుకి చూద్దాము. పోపు అనేది నెయ్యితో పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది, ఆయిల్తో పెట్టుకుంటే బాగోదు. ఆవాలు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు, మిరియాల పొడి అనేది వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. అల్లం తరుగు కూడా వేసుకోవాలన్నమాట. ఈ నెయ్యి అనేది బాగా మరిగితే మనకి తాలింపు గుమగుమలాడుతూ ఉంటుంది. ఇందులోని చెప్పిన పోపు దినుసులన్నీ వేసి బాగా వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. లాస్ట్లో ఇంగువ అనేది వేసుకోవాలి. ఇంగువ మాత్రం తప్పనిసరి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి బాగా కలిపి 10 నిమిషాలు అనేది మూత పెడితే రుచికరమైన దద్దోజనం అనేది తయారైపోయినట్టే.